హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. ద టెర్మినల్ లిస్ట్ డార్క్ వుల్ఫ్ ఇదొక థ్రిల్లర్ సిరీస్ గైస్. రీసెంట్ గా అమెజాన్ ప్రైమ్ లో తెలుగు ఆడియోలో స్ట్రీమ్ అవుతుంది. డబ్బింగ్ అయితే చాలా బాగుంది. ఇఫ్ మీకు గుర్తుంటే 2022లో ద టెర్మినల్ లిస్ట్ అని ఒక యాక్షన్ థ్రిల్లర్ సిరీస్ వచ్చింది. చాలా బాగుంటుంది. మనకప్పుడు ఛానల్ లేదు, లేకపోతే సజెస్ట్ చేసేవాడిని. ఇప్పుడు ఆ సిరీస్ కి ప్రీక్వెల్ గా ద టెర్మినల్ లిస్ట్ డార్క్ వుల్ఫ్ సిరీస్ వచ్చింది. ముందు సిరీస్ చూస్తేనే ఇది చూడాలంటే నో గైస్, ఇది ఎలాగో ప్రీక్వెల్ కాబట్టి డైరెక్ట్ గా ఈ సిరీస్ చూసేయచ్చు. బట్ ఇఫ్ ఆల్రెడీ ద టెర్మినల్ లిస్ట్ చూసుంటే అప్పుడు ఈ సిరీస్ ఇంకొంచెం క్లారిటీగా అర్థమవుతుంది. ఈ సిరీస్ లో టోటల్ 7 ఎపిసోడ్స్ ఉంటాయి. బట్ ప్రస్తుతానికి ఫస్ట్ 3 ఎపిసోడ్స్ మాత్రమే రిలీజ్ చేశారు. జస్ట్ ఇందాకే థర్డ్ ఎపిసోడ్ కంప్లీట్ చేశా. డీటెయిల్ గా ఈ సిరీస్ ప్లాట్ అండ్ రివ్యూ చెప్పేస్తాను. అంతకు ముందు ఇలా తెలుగు డబ్బైన సిరీస్ రివ్యూస్ మన తెలుగు కమ్యూనిటీలో ఎవరూ చేయట్లేదు. ఇఫ్ మీరు మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఒక్కసారి ఛానల్ చెక్ చేయండి గైస్. రివ్యూస్ అని మీకు జెన్యూన్ గా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ లో పెట్టుకోండి. సింపుల్ గా ఈ ప్రీక్వెల్ సిరీస్ ప్లాట్ ఏంటంటే, మన మెయిన్ క్యారెక్టర్ బెన్ ఎడ్వర్డ్స్ నేవీ సిల్స్ లో వర్క్ చేస్తూ ఉంటాడు. సో అక్కడ నుంచి సిఐఏ స్పై ఏజెంట్ గా ఎలా అయ్యాడు, ఈ ప్రాసెస్ లో ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశాడు అనే జర్నీని ఈ ప్రీక్వెల్ సిరీస్ లో కవర్ చేశారు. ఫస్ట్ 3 ఎపిసోడ్స్ అయితే చాలా బాగున్నాయి గైస్. ఇఫ్ మీకు డిటెక్టివ్ స్పై థ్రిల్లర్స్ చూడడం ఇష్టమైతే డెఫినెట్లీ ఈ సిరీస్ ని అస్సలు మిస్ అవ్వకండి. నాకైతే ఫస్ట్ 3 ఎపిసోడ్స్ చాలా థ్రిల్లింగ్ గా, గ్రిప్పింగ్ గా, మంచిగా ఎంటర్టైన్ చేశాయి. స్టోరీ అయితే యూనిక్ గా ఉందని నేను చెప్పట్లేదు. అన్ని స్పై థ్రిల్లర్స్ లో ఉన్నట్లే ఉంటుంది. అక్కడక్కడ పేసింగ్ కూడా కొంచెం స్లో అయినట్టు అనిపించింది. బట్ యుఎస్ మిలిటరీ ఎలా వర్క్ అవుతుంది, వాళ్ళు అక్కడ ఎలాంటి ట్రైనింగ్స్ తీసుకుంటారు, ఇవన్నీ ఈ సిరీస్ లో చాలా క్లియర్ గా చూపించారు. ఫస్ట్ ఎపిసోడ్ ఎండింగ్ లో ఒక యాక్షన్ బ్లాక్ ఉంటుంది గైస్. చాలా గ్రాండ్ విజువల్స్ తో ఆ బ్లాక్ మొత్తాన్ని చాలా బ్యూటిఫుల్ గా తీస్తారు. అక్కడ నుంచి ఈ ప్రీక్వెల్ సిరీస్ మీద ఇంట్రెస్ట్ పెరిగింది. సెకండ్ అండ్ థర్డ్ ఎపిసోడ్ లో పెద్దగా స్టోరీ ఎస్టాబ్లిష్ అవ్వలేదు. బట్ స్టిల్ మెయిన్ క్యారెక్టర్ తో ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వడం వల్ల అలా అయిపోయింది. మిగతా ఎపిసోడ్స్ లో యాక్షన్ ఎక్కువ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఓవరాల్ గా స్పై థ్రిల్లర్స్ చూడడం ఇష్టమైతే డెఫినెట్లీ ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. లేదా అన్ని ఎపిసోడ్స్ వచ్చే వరకు వెయిట్ చేయండి, డీటెయిల్ గా ఒక రివ్యూ వీడియో చేస్తాను. సో ఇది గైస్ ద టెర్మినల్ లిస్ట్ డార్క్ వుల్ఫ్ సిరీస్ రివ్యూ. ఆల్రెడీ ఈ సిరీస్ మీరు చూస్తుంటే, లేదా దీని ముందు వచ్చిన సిరీస్ మీరు చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో మాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్లో వచ్చే వీడియోస్ డైలీ ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై. జై హింద్.